హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అలానే ఎంతో టేస్టీగా తెలంగాణ స్టైల్లో పల్లి చట్నీ అయితే నేను చూపించబోతున్నాను. తెలంగాణ హోటల్స్లో ఎక్కడైనా కూడా స్టార్ హోటల్ దగ్గర నుంచి రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద కూడా సేమ్ ఇదే టేస్ట్ ఉంటుందన్నమాట. చట్నీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేద్దాం పదండి. పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు పల్లీలు అయితే తీసుకున్నానండి. పల్లీలు కాస్త డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి, కలర్ చేంజ్ అయిపోయి ఇక్కడ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వీడియోలో మీరు గమనించినట్లయితే పల్లీలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయాయి. పల్లీలు చక్కగా వేపేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అంటే కారం పొడి మాత్రం వేయకండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే చట్నీ అయితే స్పైసీగా ఉంటుంది, సో తినలేకపోతారు. అందుకనే 3 లేదా 4 అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. నెక్స్ట్ అయితే చట్నీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ చిన్న గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే పడతాయండి. పల్లి చట్నీకి ఎప్పుడైనా కూడా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడతాయి. ఆ తర్వాత గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసేటప్పుడు హైలో కాకుండా లోలో కానీ మీడియంలో కానీ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ అయిందో మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మూత తీసి చూస్తే కనుక పల్లి చట్నీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మనకి పల్లి చట్నీ ఈవినింగ్ వరకు పాడవకుండా ఉండాలి అనుకుంటే ఇలా గట్టి చట్నీ లాగానే ఉంచుకుంటే మాత్రం ఈవినింగ్ వరకు అయితే పాడవదండి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేసేసుకోవాలి. గట్టి చట్నీ కావాలంటే గట్టి చట్నీలోకే ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు. కాకపోతే పల్లి చట్నీ ఎప్పుడైనా కూడా కాస్త పలచగా ఉంటేనే బాగుంటుంది. అలా అని మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి తాలింపు వేస్తే అద్భుతంగా ఉంటుంది. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేయండి. ఇక్కడ గిన్నె కాగిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోండి. అవసరం అనుకుంటే ఎండుమిర్చి వేయండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి, పర్వాలేదు. అలానే ఒక పచ్చిమిర్చి 3 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇక్కడ తాలింపు మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పసుపు వేసుకోవడం వల్ల. ఆ తర్వాత ఫైనల్గా చట్నీని అయితే ఈ తాలింపులోకి అయితే వేసేసుకొని మనము కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనము చట్నీ ప్రిపేర్ చేయగా మిక్సీ జార్లో చట్నీ చాలా వరకు మిగిలిపోయి ఉంటుంది కదా, అందులోనూ గట్టి చట్నీ కాబట్టి చాలా వరకు మిక్సీ జార్లోనే ఉండిపోతుంది. సో మనము అది కూడా ఇందులోకి వేసుకోవాలి అంటే గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ వాటర్ చాలు. చక్కగా మిక్సీ జార్లో ఉన్న చట్నీని అంతా కూడా వాటర్లో మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి అయితే షిఫ్ట్ చేసేసి కలిపేసుకోవడమేనండి. ఆ తర్వాత మనము ఎలాంటి టిఫిన్లోకి తిన్నా బాగుంటుంది. మనము ఇడ్లీలో కానీ, దోశలో కానీ, వడలో కానీ, పూరీలో కూడా అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి పల్లి చట్నీని. ఇంకా చెప్పాలంటే ఉప్మాలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నార్మల్గా ట్రై చేసి పుట్నాల చట్నీ కన్నా పల్లి చట్నీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉండుంటే మాత్రం ఈసారి మీ ఇంట్లో టిఫిన్ చేసుకునేటప్పుడు ఈ చట్నీ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మరి నేను చేసిన పల్లి చట్నీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.